అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మనం కొత్త సంవత్సరాన్ని రెండుసార్లు ఎందుకు జరుపుకుంటాం? ఒకటి ఉగాది, మరొకటి జనవరి 1. ఈరోజు మనం ఈ రెండు తేదీల వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన వాదనను లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ విశ్లేషణకు మూలం ధర్మధ్వజం మరియు హైందవ చైతన్య వేదిక లేవనెత్తిన ఒక సూటి ప్రశ్న. అదేంటంటే, అసలు జనవరి 1వ తేదీనే కొత్త సంవత్సరమని చెప్పడానికి ప్రామాణికమేంటి? దీని ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా జాన్వరి 1వ తేదీ వేడుకల గురించి ఈ వాదన ఏం చెప్తోందో చూద్దాం. ఈ వాదన ప్రకారం ఏంటంటే, డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు క్యాలెండర్లో తేదీ మారుతుంది అంతే. ఆ సమయంలో ప్రకృతిలోగాని, ఆకాశంలో గ్రహాల కదలికల్లోగాని ఎటువంటి ప్రత్యేకమైన మార్పు జరగదు. అందుకే దీనిని మార్పులేని సమయం అని ఈ వాదనలో పేర్కొన్నారు. ఇక్కడే ఈ వాదన ఇంకాస్త ముందుకు వెళ్తోంది. జనవరి 1ని నిర్ణయించిన వారిని ఏమీ తెలియని వారుగా అభివర్ణిస్తోంది. ఎందుకంటే వాళ్లకు అసలు ఈ విశ్వం ఎలా పనిచేస్తోందో, దాని వెనకున్న ప్రాథమిక సూత్రాలేంటో కనీస అవగాహన కూడా లేదన్నదే ఈ వాదన యొక్క ఉద్దేశం. అంటే వాళ్లకు ఏమేం తెలియవని ఈ వాదన చెప్తోందంటే, అసలు మన సౌర వ్యవస్థలో గ్రహాలున్నాయన్న సంగతే తెలీదట. సూర్యుడి చుట్టూ మన భూమి తిరుగుతోందని, ఆ తిరగడం వల్లే సంవత్సరం ఏర్పడుతోందని తెలీదు. ఇంకా చెప్పాలంటే సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడని కూడా వాళ్లకు అవగాహన లేదు. మరివన్నీ తెలియకపోతే భూమిమీద ఋతువులు ఎందుకు మారుతాయో, కాలం ఎలా నడుస్తుందో ఎలా అర్థమవుతుంది? ఇదే వాళ్ల వాదన. సరే, జాన్వరి 1 సంగతి అది. మరి ఉగాది మాటేంటి? దాని వెనుక ఉన్న వాదనను కూడా ఇప్పుడు వివరంగా చూద్దాం. జనవరి 1లాగా ఏదో ఒక రోజును అనుకుని పెట్టింది కాదట ఉగాది. దీని వెనుక పెద్ద ఖగోళ శాస్త్రమే ఉంది. చాలా లోతైన, క్షుణ్ణమైన అధ్యయనం ఉంది అని ఈ వాదన గట్టిగా చెప్తోంది. అసలు ఉగాది తేదీని ఎలా లెక్కిస్తారో తెలుసా? ఈ వాదన ప్రకారం గ్రహాల గమనాన్ని, వాటి కదలికలను అధ్యయనం చేస్తారట. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, ఆ మార్పులను కూడా విశ్లేషిస్తారట. అంతేకాదు, సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమిమీద కలిగే ప్రభావాలను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ లెక్కలేసుకొని అంతా చూసి అప్పుడు సరైన రోజును కొత్త సంవత్సరంగా నిర్ణయిస్తారని ఈ వాదన వివరిస్తోంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఈ స్లైడ్ మొత్తం వాదన సారాంశాన్ని మన కళ్లముందుంచుతుంది. ఒక పక్క ఉగాది, దీనికి ఆధారమేంటి? ఖగోళ అధ్యయనం, ప్రకృతిలో సహజంగా జరిగే మార్పులు. మరో పక్క జనవరి 1, దీని పునాది ఏంటి? ఏ మార్పు లేని ఒక మామూలు క్షణం. ఇక జ్ఞానం విషయానికొస్తే, ఉగాది వెనుక విశ్వాన్ని పరిశీలించిన జ్ఞానం ఉంటే, జనవరి 1 వెనుక విశ్వసూత్రాల పట్ల అజ్ఞానం ఉందని ఈ వాదన బలంగా చెప్తోంది. మరిదంతా విన్న తర్వాత మనం దీన్నించి గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఒకటుంది. రెండు వేర్వేరు సంప్రదాయాలు, వాటి పునాదులే పూర్తిగా వేరు. ఒకటి విశ్వాన్ని, ప్రకృతిని గమనించి లెక్కించి ఏర్పడింది. ఇంకొకటి కేవలం ఒక ఆనవాయితీగా, ఒక కన్వెన్షన్గా ముందుకొచ్చింది. అంటే ఒక పండుగను ఎప్పుడు చేస్తున్నాం అన్న దానికంటే ఎందుకు చేస్తున్నాం అన్న ప్రశ్నకు ఈ వాదన ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోంది. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. మనం ఎంతో నిష్టగా పాటిస్తున్న సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటి మూలాలు మనకు నిజంగా ఎంతవరకు తెలుసు? వాటి వెనకున్న అసలు కారణాల్ని మనం ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశామా? ఒక్కసారి ఆలోచించండి.